మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అక్రమంగా తరలిస్తున్న 106 బస్తాల జీలుగ విత్తనాలను పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఇక పట్టణానికి చెందిన చలువాది ఉపేందర్ అనే వ్యక్తి ఇంట్లో విత్తనాలు నిల్వ ఉంచారని తెలిపారు. బచ్చన్నపేట మండలం తొరిగొప్పల అగ్రో సేవా కేంద్రం నుండి అక్రమంగా తరలించి తొర్రూరులో నిల్వ చేసి ఆంధ్రాకు తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. 2 వాహనాలను స్వాధీనం చేసుకుని 5 మీద కేసు నమోదు చేశామని తెలిపారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఓవరాల్ ఈ 2 వెహికల్స్ ప్లస్ ఈ 106 బ్యాగ్స్ అండ్ ఈ కట్ చేసిన ఈ గవర్నమెంట్ సంబంధించి ఏవైతే బ్యాగ్ ఇష్యూ చేస్తారో అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ 5 మెంబర్స్కి కస్టడీ తీసుకోవడం జరిగింది, అంటే అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మన తొర్రూరు సంబంధించి ఉపేందర్, తర్వాత ఈ శ్రీనివాస్ రెడ్డి ఆయన అగ్రో రైతు సేవా కేంద్రం బచ్చన్నపేట్ సంబంధించి ఏజెంట్ ఆయన, తర్వాత ఈ సురేష్ ఆయన తొరిగొప్పల సంబంధించి అగ్రో రైతు సేవా కేంద్రం ఏజెంట్. నెక్స్ట్ ఈ 2 వెహికల్ సంబంధించి డ్రైవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో దీంతో పాటు మనం ఇంకొక కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఈ నర్సరావుపేట సంబంధించి శేషాద్రి ఉన్న రిసీవర్ ఆయన కోసం కూడా మనం ఒకటి టీం పంపడం జరిగింది. సో ఫర్దర్ మనకి ఇదే ఫస్ట్ టైం జరిగిందా, లేకపోతే ఇంతకు ముందు జరిగిందా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఇట్లాంటి ఈ శేషాద్రికి సప్లై చేస్తున్నారా, దాని మీద మనం ఇన్వెస్టిగేషన్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.